తెలుగు మీడియాలో వేణుస్వామి సంచలనం. ఢిల్లీలో తీవ్రవాద చర్యలు ఉండే అవకాశాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మళ్ళీ ఎన్నికలు. విమాన ప్రమాదంలో సినీ రాజకీయ రంగాలకు చెందిన ఒక కీలక వ్యక్తి మరణం. తెలంగాణలో రాజకీయ సంచలనాలు. ప్రముఖులు జైలు పాలు. ప్రపంచంలోనే కీలకంగా ఉన్న వ్యక్తి మరణం. తమిళనాడు బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన జోస్యం చెప్పారు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయని, బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదని పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొన్న తమిళనాడులో చిన్న పార్టీల మద్దతుతో విజయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారిని ప్రకటించిన బీజేపీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయంటున్న వేణుస్వామి. విజయ్ సీఎం అయినా ఎన్నికలు తప్పవని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని జోస్యం. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులకు చెందిన జాతకాలు చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అక్కడ ఏర్పడే ప్రభుత్వాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు గురువు మార్పు కనిపిస్తుందని, మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం ఉందని, సెప్టెంబర్లో కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. గురువు అతిచారంలోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. దీంతో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తమిళనాడు విషయానికి వస్తే, విజయ్ జాతకం దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజులకు ఆ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని వేణుస్వామి వెల్లడించారు. విజయ్ త్రిష కాంబినేషన్ చూస్తే ఏకనాడి కాంబినేషన్ అని పేర్కొన్నారు. ఇక త్రిష లేకపోతే ఈ ఎన్నికల్లో విజయ్ ఫలితం మరో రకంగా ఉండేదని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా చూస్తే విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు వస్తాయని తేల్చి చెప్పారు. గురువు మార్పు వల్ల ప్రభుత్వ అస్థిరత తమిళనాడులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇది ఇంకో నెల, 6 నెలలు, ఏడాదిలోపు జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తున్నాయని వేణుస్వామి చెప్పారు. మమతా బెనర్జీ జాతక దృష్ట్యా ఆమె మళ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే సూచనలు లేనే లేవని స్పష్టం చేశారు. 2027 సెప్టెంబర్ వరకు మమతా బెనర్జీ జాతకంలో అష్టమ శని నడుస్తుందని వెల్లడించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ జాతక పరంగా చూస్తే మాత్రం రానున్న ఏడాది, ఏడాదిన్నరలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2027 సెప్టెంబర్ వరకు పశ్చిమ బెంగాల్కు అర్ధష్టమ శని నడుస్తుందని, దీని ప్రభావంతో చాలా తీవ్రమైన తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు, మత కల్లోలాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, దానివల్ల కర్ఫ్యూలు విధించడం, బందులు, రోడ్లపై హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ తీవ్రవాద చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి జోస్యం చెప్పారు. భూకంపాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. విమాన ప్రమాదంలో సినీ రాజకీయ రంగాలకు చెందిన కీలక వ్యక్తి మరణించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో రాజకీయ సంచలనాలు ఉంటాయని, ప్రముఖులు జైలు పాలు కావడం ఉంటుందని వేణుస్వామి వెల్లడించారు. ఇక ప్రపంచంలోనే కీలకంగా ఉన్న వ్యక్తి కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి సంచలన జోస్యం చెప్పారు.